హాయ్ హలో అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అండి. ఈరోజు సండే కదా, టిఫిన్ అయితే నేను ఉప్మా వేసానండి. ఉప్మాలోకి పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వెండి మిరగాయలని ఇలా కాల్చుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి పులుసు అనేది మనం పాతకాలం నుంచి అయితే వస్తుందండి. ఎందుకంటే కొంతమంది ఏది తినడానికి కూడా లేకపోతే ఇలా పచ్చి పులుసు చేసుకొని తినేవాళ్ళండి. మేమైతే చాలాసార్లు తిన్నామండి. మా మమ్మీ గారు అయితే చాలా బాగా ఉండేది, టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఈ చింతపండు ఎండి మిరగాయలన్నీ ఇలా కొట్టుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ చింతపండు ఎండుమిరగాయలు నలిగినవన్నీ తీసేసి కొంచెం 2-3 ఉల్లిపాయలు కానీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఉప్మాలోకి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పచ్చి పులుసు అండ్ ఉప్మా కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి. థ్యాంక్ యూ.